ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. హరి ఓం. ఓం సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకన్నికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః धूमकेतुर्गणाध्यक्षो भालचन्द्रो गजाननः वक्रतुण्डः शूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तदा संग्रामे सर्वकार्येषु विघ्नस्त्वस्य न जायते. श्रीमहागणाधिपतये नमः. ओम सक्तुमिवतितमुना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत अत्र सखाय सख्यानि जानते भद्रैषा लक्ष्मीर्निहताधिवाचि. श्री महालक्ष्मी गणपतये नमो नमः. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ సెప్టెంబర్ మాసంలో కాలగోచారం గనక చూసినట్లయితే మనకున్నటువంటి మేషాది మీనరాశి పర్యంతం 5వ రాశి అయినటువంటి సింహరాశిలో కేతువు యొక్క సంచారంతో పాటుగా ఈ నెల సెప్టెంబరు 15వ తేదీ నుండి అక్టోబర్ 9వ తేదీ వరకు భోగభాగ్య విలాస సౌఖ్యకారకుడైనటువంటి శుక్రుడు సింహరాశిలో తన యొక్క సంచారాన్ని జరగబోతున్నాడు. అంటే మనకి ఈ మేషాది 5వ రాశి అయినటువంటి సింహరాశిలో కేతువుతో పాటుగా ఆల్రెడీ మనకి కేతువు పూర్వ ఫల్గుని నక్షత్రం అంటే శుక్రుడి యొక్క నక్షత్రంలో తన యొక్క ప్రయాణాన్ని ఆచరిస్తూ ఇప్పుడు శుక్రుడు 15వ తేదీ నుండి అంటే సెప్టెంబర్ 15వ తేదీ నుండి సెప్టెంబరు 25వ తేదీ వరకు కూడా మఖా నక్షత్రములో అంటే శుక్రుడు కేతు నక్షత్రంలో కేతువు శుక్ర నక్షత్రంలో అంటే ఒకే రాశిలో ఈ శుక్రకేతువులు సంచరిస్తూ ఒకరి నక్షత్రంలో ఒకరు పరివర్తన యోగాన్ని చెంది ఆ అనుభవాలన్నీ కూడా అనుభవించేటటువంటి సిచ్యువేషన్స్ మిగతా రాశుల వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ కేతువు మోక్షానికి కారకత్వమైనటువంటి అఖండమైనటువంటి దివ్య జ్ఞానాన్ని మనకి కలుగజేస్తూ ఉంటాడు. అంటే భక్తి పారవస్యాన్ని, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని, అలాగే ఆ మోక్షం వైపు ఏ దారి ఉంటే ఆ దారిని మన వైపు తన యొక్క కిరణాల ద్వారా ఛాయ ద్వారా ప్రసరింపజేస్తూ ఉంటాడు. మరి ఆ కేతువు భోగకారకుడైనటువంటి సుఖమయకారకుడైనటువంటి ప్రాపంచిక లోకంలో అందరూ దాసోహం అయినటువంటి ఈ యొక్క ధనకారకుడైనటువంటి శుక్ర నక్షత్రంలో ప్రయాణాన్ని చేస్తూ వీటన్నిటికీ కారణభూతుడైనటువంటి కారకుడైనటువంటి సిగ్నిఫికేట్ చేసేటటువంటి శుక్రుడితో కలిసి ఇరువురు కూడా సింహరాశిలో ఉండటం కొన్ని రాశుల వారికి వైవిధ్యకరము, కొన్ని రాశుల వారికి అనుకూలత్వము. అసలు ఈ శుక్రకేతువులు శుక్రుడనేటటువంటి వాడు భార్యాభర్తలకి సంబంధించి వివాహ యోగాన్ని, దాంపత్య సుఖానికి కారకుడు. ముఖ్యంగా పురుషుడికి ఈ శుక్రబలం అనేటటువంటిది చాలా విశేషప్రదము. మరి ఈ శుక్రుడు కేతువుతో కలవటం ద్వారా ఈ యొక్క 10 రోజులు 25 నుంచి సెప్టెంబరు 15 నుంచి 25 వరకు కూడా కొంత పురుషుల యొక్క మనస్తత్వాలు, వారు ఆచరించేటటువంటి విధి విధానాలు, వారు చూసేటటువంటి కాస్త దృష్టిలో లోపత్వము, అట్లాగే అవసరం లేనటువంటి ప్రాపంచిక విషయాల వైపు మొగ్గు చూపటము, కొన్ని కారణాల వల్ల అంటే వాళ్ళ యొక్క కుటుంబ కారణాల వల్ల కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు, ప్రేమించుకున్న వాళ్ళైతే కనుక వారి యొక్క ప్రేమలో విఫలత్వం వల్ల కావచ్చు,
కావచ్చు, సంతానహీనత వలన కావచ్చు, అట్లాగే పురుషులకి సంబంధించి మరి భోగత్వము, అట్లాగే వారికి సంబంధించినటువంటి సంతాన యోగ్యతకి శుక్రుడు వీర్యకారకుడు. కాబట్టి ఇలాంటి శుక్రుడు కేతువుతో కలవటం ద్వారా అందులో కూడా ఈ సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు మనకి దసరా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉండటం వలన వీరిరువురు కలిసి ఇక్కడ ఉండటం ద్వారా ఆధ్యాత్మికత శక్తి వెల్లువిరుస్తూ కాస్త ప్రాపంచిక ఈ విషయాల యందు కొంత ఆసక్తి తగ్గుతుంది, ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటిది తొలగిపోయే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ శుక్రకేతువుల వలన కొంత ఇబ్బందులు, అవసరం లేనటువంటి కొన్ని దుర్వ్యసనాలు, అట్లాగే సంతానాన్ని కలుగజేసేటటువంటి వ్యవహారం ఉన్నప్పటికీ, వారి యొక్క జన్మజాతకాలలో అవకాశం ఉన్నప్పటికీ, గోచారంలో ఈ యొక్క శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నటువంటి వైవిధ్యకరమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి ఎన్నో విషయాలను ఈ యొక్క దాదాపుగా సెప్టెంబర్ 15వ తేదీ నుండి అక్టోబర్ 6వ తేదీ వరకు కూడా చాలామంది అనుభవించే అవకాశం ఉన్నది. కాబట్టి అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ శుక్రకేతువుల దోష పరిహారార్థమై గణపతి ఆరాధన చేయటము, గణపతి అష్టోత్తర పూజ, లక్ష్మీ గణపతి ఆరాధన, లక్ష్మీ గణపతి హోమము, అలాగే శుక్రుడికి సంబంధించినటువంటి ఆరాధ్య దేవత ఆ మహాతల్లి లక్ష్మీదేవి. కాబట్టి అష్టలక్ష్మీ స్తోత్రాన్ని నిత్యము పారాయణ చేయండి, ధన రాబడి పెరుగుతుంది. అట్లాగే ముఖ్యంగా ఎవరైతే ఈ 11 రోజులు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో దుర్గాదేవి అనుగ్రహాన్ని కోరతారో వారికి మరి కేతువుతో కలిసి ఉన్నటువంటి శుక్రుడికి సప్తమంలో ఉన్నటువంటి రాహు యొక్క వేధ వలన ఈ శుక్రుడికి రాహుకేతువుల యొక్క దోషముతో స్త్రీ దోషము, శుక్రగ్రహణ దోషము కూడా ఏర్పడుతుంది. రవిచంద్రులే కాకుండా అన్ని గ్రహాలకి గ్రహణ దోషం ఉంటుంది. అందులో శుక్రుడికి కూడా గ్రహణ దోషము కలిగినట్లుగా మనం భావించి మనకున్నటువంటి సర్పసూక్తాలలో ఎన్నో నవవిధ రుణాలకి సంబంధించి, శాపాలకి సంబంధించి స్త్రీ శాపాలు, స్త్రీ రుణాలు, అట్లాగే సర్పదోషాలు ఇవన్నీ కూడా ప్రకటితమవుతూ ఉంటాయి ఈ 9వ తారీఖు, ఈ 6వ తారీఖు వరకు కూడా. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ దుర్గాదేవి ఆరాధనలు చెయ్యండి, అష్టలక్ష్మి స్తోత్రాన్ని చక్కగా చదవండి, అమ్మవారి యొక్క ధ్యానాన్ని చేయిస్తూ ఉండండి. గణపతి ఆరాధన వలన మీకు కలిగేటటువంటి పర ఆలోచనలు, పరమంత్ర, పరయంత్ర, పరతంత్ర దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ యొక్క ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అయినటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి అయినటువంటి చండీ పరదేవత దుర్గాదేవి అనుగ్రహము, అందులో మహాలక్ష్మి అనుగ్రహం కలిగి చాలా చక్కటి వైవిధ్యకరమైనటువంటి ఎన్నో యోగాలు కనిపిస్తాయి. మరి స్వయంకృతాపరాధంతో చేసుకునే పాతకాలంలో చేసుకున్నటువంటి కొన్ని తప్పుల వలన ఇప్పుడు అవి శాపాలుగా మారి, రుణాలుగా మారి కొంత ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కూడా ఈ శుక్రగ్రహము, కేతుగ్రహము, రాహుగ్రహ వీక్షణ ఈ మూడిటి యొక్క స్థితి అంత యోగకరము కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమందికి కావచ్చు, లేకపోతే అందరికీ కావచ్చు, కాస్త ఈ గ్రహణ దోషాన్ని ఎదుర్కోవాలంటే శుక్రగ్రహ జపాన్ని, కేతుగ్రహ జపాన్ని, రాహుగ్రహ జపాన్ని లేదా సర్పసూక్త జపాన్ని ఈ విధంగా ఏదో ఒక హోమాలు, చండీ హోమాలను కానీ ఈ విధంగా ఆచరిస్తూ వారు తమకు కలిగేటటువంటి మానసిక వికారాలని దూరం చేసుకునేటటువంటి అవకాశము మనకి ఈ శుక్రగ్రహణ దోషం వల్ల కలుగుతోంది. కాబట్టి శుక్రగ్రహ, కేతుగ్రహ, రాహుగ్రహ దోష నివృత్తికై ఈ 3 గ్రహాలకి సంబంధించినటువంటి గణపతి, దుర్గాదేవి, లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామాలు, ఈ గ్రహాలకు సంబంధించినటువంటి జపతపాదులు చేసుకుంటూ వారి యొక్క స్తోత్రాల్ని చక్కగా నిత్యం పఠిస్తూ ఆ దేవి అనుగ్రహం పొందటానికి పాత్రులు కండి. ముఖ్యంగా మనకి ఈ యొక్క 25 రోజుల్లో కూడా శుక్రగ్రహ దోష పరిహారార్థమై మేషరాశి పర్యంతం మీనరాశి వారికి ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి అన్వయిస్తాయో లఘువుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి, ముఖ్యంగా మేషరాశి వారికి ఈ సెప్టెంబరు
15వ తేదీ నుండి అక్టోబర్ 6వ తేదీ వరకు కూడా శుక్ర భగవానుడు ద్వితీయ సప్తమాధిపతవై, అంటే అటు ధనానికి, కుటుంబ సౌఖ్యానికి, ఆర్థిక లావాదేవీలలో లాభార్జనకి, అట్లాగే వివాహ ప్రయత్న కార్యాలకి సంబంధించి అన్యోన్య దాంపత్య సిద్ధికి, ఏదైనా కోర్టు వ్యవహారాల యందు ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి, వీరందరికీ సంబంధించి అంటే న్యాయస్థానాలకి సంబంధించినటువంటి కారకత్వం చెందినటువంటి శుక్రగ్రహము పంచమ స్థానంలో శత్రుక్షేత్రంలో పాపి అయినటువంటి శత్రువైనటువంటి కేతువుతో కలిసి ఉండటం అనేటటువంటిది అంత యోగకరం కాదు, అవయోగకరం. అయితే విడిగా మనకి గోచార సూత్రాలను అన్వయించి పంచమంలో శుక్రుడు ఉండటం ద్వారా అధికమైనటువంటి ధనము లభిస్తుంది, మంచి మేధా సంప్రాప్తి, ఆలోచనలు ఉద్ధృతమవుతాయి, చక్కగా ప్రేమ ప్రకటితమవుతుంది, ప్రేమికులు ఎవరైనా ఉంటే ప్రకటితం చేస్తారు, ప్రేమికులు అన్యోన్యంగా దాంపత్యానికి సంబంధించిన దారులు వెతుక్కుంటారు, వీరికి ఉన్నటువంటి ఆలోచనలు నూతన ఆలోచనలుగా ఆవిష్కరించి వీరికి ఉన్నటువంటి మేధా సంప్రాప్తితో అఖండమైనటువంటి ధనాన్ని కూడా సంపాదిస్తారు. చుట్టూ ఉన్నటువంటి వారిని, బంధువుల యొక్క సహాయ సహకారాలను ఆశ్రయిస్తారు. అట్లాగే సంఘంలో వీరికి ఉన్నటువంటి గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. శుక్రుడి వలన అన్ని శుభాలే జరుగుతాయి. 5వ రాశి. అట్లాగే ఏదైనా ధనం వచ్చేటటువంటి చిట్టి పాటలు కానీ, షేర్స్ కానీ, వీటిల్లో కూడా చక్కటి ధనలాభం కలుగుతుంది. లలిత కళలు, అట్లాగే ఏదైనా క్రీడాకార వ్యవస్థల యందు, సంస్థల యందు పనిచేసేటటువంటి వారు, ముఖ్యంగా ధనానికి సంబంధించి బ్యాంకింగ్ రంగానికి సంబంధించినటువంటి వారు, షేర్స్కి సంబంధించిన వారు, వాణిజ్యానికి సంబంధించినటువంటి వారు, బంగారము, వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, అట్లాగే ముఖ్యంగా స్త్రీలకి సంబంధించినటువంటి ఎన్నో రకాల అలంకార వస్తువులకి ప్రీతికరమైనటువంటి శుక్రుడు కేతువుతో కలవటం ద్వారా ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా, ఆటంకంగా మారే అవకాశం ఉంటుంది. అంటే వివాహ ప్రతిబంధకాలు, ప్రేమికుల మధ్య ఎడబాట్లు, అట్లాగే వీరికి ఉన్నటువంటి ఆలోచన శక్తి దైవం వైపు మరలిస్తే పర్వాల, రాహు యొక్క వీక్షణల వలన, ఈ శుక్రుడు రాహుకేతువుల యొక్క వీక్షణ యుతి వలన కొంత ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వీరికి ఉన్నటువంటి అనాలోచిత చర్యల వలన ధనాన్ని ఖర్చు పెట్టడము, లేకపోతే ధనాన్ని మోసపోవటము, అట్లాగే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు సన్నగిల్లి ఒక సంతానపరంగానో, లేకపోతే ఒక యుగో ఫీలింగ్స్ వలనో, నువ్వు గొప్ప నేను గొప్ప అనేటటువంటి విషయంలోనో మేషరాశి వారికి ఈ శుక్రుడు వలన ఎన్నో రకమైనటువంటి మారక తుల్యం, అంటే ఇబ్బందులు, మారకం అంటే ఇబ్బందులు, ఎన్నో ఇబ్బందులు ఈ కారకత్వాల వల్ల పడతారు. ముఖ్యంగా వ్యాపారం, ఇందాక చెప్పినటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యాపారులు మోసపోయే అవకాశం ఉంటుంది. మీరు గనక జాగ్రత్తగా లక్ష్మీని, గణపతిని ఇరువురిని కూడా ఆరాధిస్తే గనక ఈ 25 రోజులు మీకు లక్ష్మీదేవి వరాల పంటని ఇస్తుంది. అంటే మీ యొక్క జ్ఞానాన్ని వేరే వైపుకి, ఎందుకంటే ఈ శుక్రకేతువుల వలన అవసరం లేనటువంటి ఎన్నో దుర్వ్యసనాల వైపు ఆలోచన మరలుస్తాడు ఈ శుక్రుడు కేతువు కలయిక, రాహు కలయిక. అట్లాగే మీకున్నటువంటి ఆలోచన శక్తి కూడా నశింపజేస్తుంది. అందుకని ముఖ్యంగా వాహనాల యందు ప్రీతి కలుగుతుంది. వాహనాలకి సంబంధించిన బిజినెస్ చేసేవాళ్ళు కానీ, ముఖ్యంగా వాహనాల మీద ఎప్పుడూ తిరుగుతూ ప్రయాణం చేస్తూ ఉండేటటువంటి వారికి కానీ కొన్ని అవాంతరమైనటువంటి, అవాంఛనీయమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం గవర్నమెంట్ నుంచి కూడా కలిగే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ద్వారా వీరికి ధనపరమైనటువంటి కొన్ని వ్యాపార వాణిజ్య క్షేత్రాలకి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఎన్నో చిత్ర విచిత్రాలు వీరికి కనపడుతూ ఉంటాయి, ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధు వైఖరి నుంచి కూడా సరైనటువంటి సలహాలు, సూచనలు మీకు సరైన సమయానికి రాకపోవడం వలన కూడా అయోమయంలో పడి మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, రాహుకేతువులతో కలిసి ఉన్నాడు కాబట్టి దుర్గాదేవికి సంబంధించినటువంటి లక్ష్మి, ముఖ్యంగా పంచమం అనేటటువంటిది సంతాన స్థానం కాబట్టి ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉన్నట్లయితే కనుక సంతాన లక్ష్మి అనుగ్రహం కోరి రోజు కూడా సంతాన లక్ష్మి స్తోత్రాన్ని పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం పఠించండి. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో గర్భంలో ఉన్నటువంటి శిశువుకి
రక్షణని ప్రసాదించండి. ఓం శ్రీమాత్రే నమో నమః. మరి ఈ రాహుకేతువుల యొక్క కలయికతో కూడినటువంటి శుక్రగ్రహానికి దోషము తొలగించుకోవడానికి మరి ముఖ్యముగా ఈ శుక్ర నక్షత్రాలైనటువంటి భరణి, పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రాలు శుక్రగ్రహానికి సంబంధించినవి. అట్లాగే వృషభ రాశి, తులారాశి ఈ 2 రాశులకి ఆధిపత్యము కూడా శుక్రుడే కాబట్టి ఈ నక్షత్రాల వారు, ఈ రాశుల వారు, అట్లాగే రాహువుకి సంబంధించి, కేతువుకి సంబంధించి అంటే ముఖ్యంగా మఖా నక్షత్రము, అశ్విని నక్షత్రము, మూలా నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు, అలాగే ఆరుద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము, శతభిష నక్షత్రము ఇవి రాహు నక్షత్రాలు. ఈ నక్షత్రాల వారు ఎవరైతే వీళ్ళందరూ కూడా సాధ్యమైనంత వరకు మీరు అవకాశం ఉంటే దుర్గాదేవిని స్మృతించుకుంటూ ఉండండి. అట్లాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ 11 రోజులు కూడా విశేషముగా శుక్రగ్రహ దోష పరిహారార్థమై అన్యోన్య దాంపత్య సిద్ధికి, సత్సంతాన వృద్ధికి, అట్లాగే అఖండమైనటువంటి ధనప్రాప్తికి, కుటుంబ సౌఖ్యానికి, వివాహానికి సంబంధించి ఎవరైతే అనుకూలతగా ఉండి కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయో వారి గురించి, ముఖ్యంగా సత్సంతాన భాగ్యానికి, ముఖ్యంగా పురుషుల యొక్క సంరక్షణకి ఈ యొక్క అమ్మవారి అంటే దుర్గాదేవి అనుగ్రహం పొందుతూ విశేషముగా రుద్రాభిషేకము, అట్లాగే విశేషముగా ఈ 11 రోజులు కూడా శ్రీమాత ఆ లలితా పరమేశ్వరి అమ్మవారికి లలిత అష్టోత్తరము, త్రిశతి, అట్లాగే లలితా సహస్రనామాలతో కుంకుమార్చన చేస్తూ నిత్యము కూడా విశేషంగా పంచామృత అభిషేకాదులు పరమేశ్వరుడికి చేస్తూ ఒక్క దుర్గాష్టమి రోజున మాత్రము మా పీఠంలో చక్కగా ఆ చండీ హోమము చేయాలని నిశ్చయించుకున్నాం. కాబట్టి ఎవరైనా సరే ఆసక్తి ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, ఎందుకంటే ఒక చండీ హోమం చేయాలంటే విశేషమైనటువంటి ద్రవ్యాలు, విశేషమైనటువంటి ధనము ఖర్చు పెట్టవలసి వస్తుంది. అది ఇండివిజువల్గా ఎవరికైనా జాతకాలలో ఉంటే వారి ఇళ్లలో చేసుకుంటే అంత ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ సామాన్యులు సైతము ఇంత ఖర్చు పెట్టుకోలేనటువంటి వారు ఆ యోగాలని అవయోగాలని యోగాలుగా మార్చుకోవడానికి నేను చేసేటటువంటి ఈ చిన్న చిరు ప్రయత్నంలో ఎవరైనా సరే దూర ప్రాంతం వాళ్ళు కానీ దగ్గర వాళ్ళు కానీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి నన్ను సంప్రదించండి. ఈ యొక్క అమావాస్య లోపులు ఎవరైతే గోత్రనామాదులు ఇస్తారో వారందరివి కూడా చెప్పి 11 రోజుల తర్వాత నెక్స్ట్ వీక్ ఆ తర్వాత తదుపరి వారంలో వారందరికీ కూడా అమ్మవారికి చేసినటువంటి భస్మ, కుంకుమ, తిలక ప్రసాదము, కంకణ ప్రసాదము పంపించబడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ దుర్గాదేవికి చేసేటటువంటి లోక కళ్యాణము, జన కళ్యాణము కోసం చేసేటటువంటి ఈ కార్యక్రమంలో విధి విధానంగా పాల్గొని అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ నేను చేసేటటువంటి ఈ ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలని ఆశిస్తూ ఓం శ్రీమాత్రే నమో నమః.